ఇంకొక క్వశ్చన్ ఫైనల్ సినీ పరిశ్రమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడింది అని చెప్పి వార్తలు వచ్చినాయి, నిజమా? నిజమే అండి, 100%. అదేంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి చిరంజీవి గారు అధ్యక్షతన చాలా మంది వెళ్ళి ఆ రోజున ముఖ్యమంత్రి చిరంజీవి గారు గారు కలిసి వచ్చారు కదా. చిరంజీవి గారు ఇప్పుడు నేను ఎస్యూబీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఫార్చునర్ డైరెక్ట్గా వెళ్ళిపోయేది లోపలికి, అక్కడ ఆగి దిగి లోపలికి వెళ్ళిపోయాడు. చిరంజీవి గారు లాంటి మహానుభావుడు అంతమంది హీరోలు వస్తే అక్కడెక్కడో ఒక అరపర్లంగ దూరంలో ఆపించి అక్కడి నుంచి నడిపించారు. అది శాడిజం, సైకో శాడిజం అన్నమాట. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అతను సెక్యూరిటీ పరంగానే సెక్యూరిటీ ఏముందండి, సెక్యూరిటీ పృథ్వీరాజ్ ఎలాగే లేదు. మెగాస్టార్ చిరంజీవి ఏంటంటే పృథ్వీరాజు అక్కడ ఆయన బంధువు, ప్రభాస్ని పక్కన మహేష్ బాబు, ఇంతమంది నడిపించి ఆయన ఇలా కూర్చుని ఆయన ఇలా 2 చేతులు కట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ చేతులు ఊపుకుంటూ. సరే అవి చూసినవి, కానీ చేసినవి చాలా ఉన్నాయి కదా. ఏమున్నాయండి చాలా, ఏం చేశారండి చాలా, ఏం లేదా, ఏముంది ఏమి ఏనా బొమ్ము లేదని చేసింది. చిరంజీవి గారు పాపం ఆయన స్థాయి మరిచి ఇండస్ట్రీ బాగుండాలని మీరు తల్లిలాంటి స్థానంలో ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదించండి, చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నానంటే ఆయన చేతులు ఇలా పెట్టుకుని మీరు అందరూ వచ్చారా, నాకు అదిరా రెడ్డి అహంకారం అంటే ఇదిరా, మిమ్మల్ని అందరినీ చిత్ర పరిశ్రమని మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను నేను, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు. ఏ రోజు ఏ సంవత్సరంలో కానీ ఏ మీటింగ్లో కానీ బయటికి రానివి ఆ రోజు ఎందుకు లైవ్ పెట్టారండి. దట్ ఈస్ కాల్డ్ శాడిజం ఆఫ్ బటన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అప్పుడు మీరు? లేదు లేదా అప్పటికి బయటకు వచ్చారా? లేదు, ఎప్పుడో బయటకు వచ్చారు. అదే శాడిజం అండి ఆయనది. వచ్చాక చిరంజీవి గారు ఎయిర్పోర్ట్ దిగి ప్రెస్ వాళ్ళందరూ అడిగితే నేను నాయకుడిని కాదు సేవకుడిని, నన్ను వదిలేయండి అన్నాడు. గుప్తదానాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బాగోగులు పట్టించుకుందాం, మనం ఒక నాయకుడు అయితేనే ఏమో ఒరగదు, మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మనం చేద్దాం, దట్ ఈజ్ మై మోటివ్ అన్నాడు ఆయన. సో మొత్తానికైతే సినీ పరిశ్రమ ఈరోజు కూటమి వైపే సినిమా పరిశ్రమ ఏమి చేయలేదు, వాళ్ళు కూటమి వైపే ఉంది, కూటమి వైపే అవుతుంది 100%. సో మీరు ఎన్ని చెప్తున్న తర్వాత రేపు కూటమే గెలుస్తుందని చెప్పి 100%. ఇప్పుడు ఇది ఎన్ని సీట్లు వస్తాయని ఒకసారి కూటమికి నేను ఫస్ట్ నుంచి చెప్తుందంటే 136 అసెంబ్లీ 20 పార్లమెంట్ అని చెప్తున్నాను. 136 అసెంబ్లీ 20 పార్లమెంట్. 20 పార్లమెంటు మీకు వదిలేశారు. 128 నుంచి 135 అని వస్తున్నాయి అన్ని సర్వేలు. 20 సర్వేలు చూస్తే 128 నుంచి 135 మధ్యలో ఉందంటున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై స్ట్రాటజీ. ఇవాళ ఏదో నాగన్న సర్వే అని ఇంకోటి వచ్చింది, ఆ సర్వేలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతోంది, రేపు గవర్నమెంట్ అదే ఫామ్ చేయబోతోందని చెప్పి. ఇప్పుడు రానివ్వండి, ఇప్పుడు ఆయన ఏదో ఎక్కడో కూర్చుని గదిలో కూర్చుని రాసుకుని ఉంటాడు అతను. మేము చెప్పేది ప్రజల సర్వే. ఓకే. ప్లస్ ఇంకోటి మనం లెక్కేసుకుంటాండి, శ్రీకాకుళం ఆయన అచ్చెన్నాయుడు గారి అబ్బాయి రామూర్తి, అక్కడి నుంచి వస్తే వైజాగ్ భరత్ అండి. లాస్ట్ టైం అతను 4200 ఓట్లతోటి ఎంపీ స్థానాన్ని కోల్పోయాడు అక్కడ భరత్. రాజమండ్రికి వచ్చేటప్పుడు పురంధేశ్వరి, అనకాపల్లి వచ్చేటప్పుడు సీఎం రమేష్, ఏమన్నా అమలాపురం వచ్చేటప్పటికి బాలయోగ్ గారి అబ్బాయి, ఏలూరు వచ్చేటప్పటికి పుట్ట మహేష్ యాదవ్, విజయవాడ వచ్చేటప్పటికి కేసినేని చిన్ని, గుంటూరు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్ఆర్ఐ, నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, అలా వస్తే ఒంగోలు మాగంటి సుబ్రహ్మరెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అన్ని లెజెండ్స్ అండి వీళ్ళంతా. మరి ఇప్పుడు ఈ సర్వేల్ని మనం